చేస్తున్నటువంటి ద్రోహంగా మాత్రం నేను చెప్పొచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో కారు బ్లాస్ట్ అయింది. ఈ ఘటనలో 12 మంది అక్కడే మృతి చెందగా 20 మందికి పైగా గాయపడినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన ఇస్లామాబాద్లో G11 జ్యుడిషియల్ కాంప్లెక్స్లో మంగళవారం మధ్యాహ్నం సంభవించింది. ఆ ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఇస్లామాబాద్లో కోర్టు ప్రాంతంలో జనసందోహం ఎక్కువగా ఉన్న సమయంలో బ్లాస్ట్ జరిగినట్టుగా తెలిపారు పోలీసులు. పేలుడులో అనేక మంది న్యాయవాదులు, పౌరులు గాయపడ్డారని చెప్పారు. రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను హాస్పిటల్ తరలించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నాయి. ఆగి ఉన్న కారులో పేలుడు సంభవించిందని తెలిపారు పోలీసులు. కోర్టు భవనంలో పార్కింగ్ ప్రాంతంలో కారున్నట్టుగా చెప్పారు. కారులో సిలిండర్ పేలడంతో పక్కనే ఉన్న వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. కోర్టు ప్రాంగణం పొగతో నిండిపోయింది. పేలుడు ప్రమాదమా లేక ఎవరైనా దాడి చేశారా అనేది తెలియలేదని పోలీసులు అంటున్నారు. దర్యాప్తు కొనసాగుతుందన్నారు.